शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। भण्डपुत्र वधोद्युक्त बाला विक्रमनन्दित। భండాసురుని పుత్రుల యొక్క వధయందు ఉద్యుక్తురాలకు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క ఆ పరాక్రమానికి అమ్మ సంతోషిస్తుందట. నందిత అంటే సంతోషించటం అని అర్థం. అంటే ఇక్కడ ఆ యొక్క పుత్రులు ఆ భండాసురుడు అనేవాడి పుత్రులని సంహరించడానికి బాలా త్రిపుర సుందరి బయలుదేరింది. ఆవిడ చేసింది వాడి అంటే ఆ సంహారము, అక్కడ యుద్ధము బాలా త్రిపుర సుందరి చేసింది. బండాసురుడికి కూడా పుత్రులు 30 మందిట. వాళ్ళు ఆ వెనక నుంచి వచ్చారట, శక్తి సైన్యములు వెనక నుండి వచ్చారు. నవవత్సర వయస్కురాలకు అంటే 9 ఏళ్ల పిల్లట ఈవిడ. బాలా త్రిపుర సుందరి వారితో పోరాడి వారిని అందరినీ సంహరించింది. అప్పుడు పరమేశ్వరి ఆ యొక్క బాలాదేవిని ఆశీర్వదించి తన రథము నుండి రథమును, ఆయుధముల నుండి ఆయుధములను సూచించి ఇచ్చింది. అప్పుడు ఆవిడ యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించింది. భండాసురుని పుత్రులు ఈ అణిమాది అంటే ఇక్కడ వాళ్ళంతా తాంత్రికం అని చెప్పుకున్నాం కదా, వాళ్ళంతా కూడా అంటే మాయం అవ్వచ్చు, పెద్దగా అవుతారు, చిన్నగా అవుతారు, ఇలాంటి అణిమాది అష్టసిద్ధులు అంటారు. అలాంటివి అవన్నీ కూడా తాంత్రికంలోనే సాధ్యమవుతాయి. బాలాదేవి స్వరూపమగు విమర్శక శక్తి మూలమున అవిద్యావృత్తులు ద్వైత భావములు నశించి ఆత్మస్వరూపిణి యొక్క పరమేశ్వరి మనకి ప్రత్యక్షం అవుతుందంటే ఆనందం కలుగుతుంది అని అర్థం. అంటే ఇక్కడ ఇది చాలా మంది సరే, ఒక రహస్యం ఏమిటి అంటే, మీరు ఎప్పుడైతే అమ్మే శరణమని మీరు ప్రార్థన చేయటం మొదలు పెడతారో, సర్వస్వ శరణాగతి చెందుతూ, అప్పుడు మీకు తెలియకుండా కొన్ని శక్తులు మిమ్మల్ని ఆవహిస్తాయి. అవే అంటే మంచిగా అంటే ఏదో తెలియటం మీకు, ఇలా కొన్ని అన్ని చెప్పను నేను. ఒట్టి అంటే మీకు తెలియకుండానే మీరు ఎవరి గురించైనా మీకు తెలియబడుతూ ఉంటుంది. కొన్ని ముందరే తెలుస్తూ ఉంటాయి. ఇలా అవే అణిమాది అష్టసిద్ధులు అంటే. మీరేం పెద్దగా అవటం చిన్నగా అవటం జరగవు, కానీ కొన్ని జరిగేవి ముందరే మీకు తెలియటం జరుగుతూ ఉంటుంది. ఇలా కొన్ని రకరకాలు అనుకోండి, వాటి గురించి అంత ప్రాముఖ్యత లేదు కాబట్టి నేను చెప్పలేదు. అయితే ఎప్పుడైతే ఈ ఉపాసకుడు అనేవాడు దానికి లోబడతాడో, అంటే అవి లభించాయి కదా అని వాడు దాని యందు శ్రద్ధ కలిగి వాటి మీద ఇష్టంతో ఉపాసన మొదలుపెట్టి ఆసక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోతాడో, అప్పుడు అంటే వాడు తెలుసుకుని కొంతైనా అయ్యో నేను తప్పుదారిలో పోతున్నాను అని మరలా అమ్మని పట్టుకుంటే, అప్పుడు ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఆ యొక్క ఏ శక్తులు అయితే మిమ్మల్ని పట్టుకున్నాయో వాటిని సంహరించటం అంటే ఉపసంహరించు, మీ నుంచి వాటిని తీసివేస్తూ. అనవసరమైన శక్తులు కదండి ఎప్పుడైనా సరే. అందుకే మనము
ఒక చోటుకి వెళ్ళాలనుకోండి, ఆ దాన్నే గనక పెట్టుకుని వెళుతూ ఉంటే గమ్యస్థానాన్ని చాలా సులభంగా చేరుకోగలుగుతారు. అలా కాకుండా మార్గ మధ్యంలోనే అటు ఇటు వెళ్ళటము, వేరే పనులు చేయటమో చేస్తే గమ్యస్థానం చేరుకోలేదు. ఇవన్నీ ఈ సిద్ధులన్నీ కూడా అలాంటివే. కాబట్టి సిద్ధులు అనేవి తాంత్రికంలో కూడా పొందవచ్చు. అవి లక్ష్యమైన వాడు దాని యందు దృష్టి. అది కాకుండా అమ్మే మనకి లక్ష్యం అయినప్పుడు, అమ్మని చేరుకోవాలి అనుకున్నప్పుడు వీటన్నిటిని వదిలివేయాలి. ఎన్నో వస్తాయి మధ్యలో మనకి. చాలా అంటే అవి గమనించి వాటిని కనుక వాడుకుంటే అహంకారం కూడా వస్తుంది. ఎందుకంటే వెంటనే వస్తుంది, ఆహా నేను ఎంత గొప్ప అనిపిస్తుంది. కొన్ని శక్తులు అలాంటివి. కాబట్టి ఆ శక్తుల యందు ఎప్పుడూ కూడా పెట్టుకోవాలి. అందుకని ఈ ద్వైత భావం నశిస్తే తప్ప ఆత్మస్వరూపుడైన ఆ పరమేశ్వరి లభించదు. అంటే ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని, సర్వకాల సర్వావస్థల యందు ఉండే ఆ ఆనందాన్ని నీవు పొందలేవు. సందేహమేం లేదు. నిన్న కూడా అంటే ఈ మధ్య అంతా ఆనందం గురించే కదా చెప్పేది. ఆనందం ఎప్పుడు ఉంటుందండి? మనసులో ఏది లేనప్పుడే ఆనందం ఉంటుంది. మీరు సర్వకాల సర్వావస్థల యందు ఆనందంగా ఉండాలి అంటే ఎవరి పట్ల, ఏ వస్తువు పట్ల, దేని పట్ల కూడా ఎటువంటి అభిప్రాయం మీలో ఉండరాదు. నిశ్చిత అభిప్రాయం. ఆ నిశ్చితమైన అభిప్రాయమే మిమ్మల్ని దుఃఖానికి కారణం చేస్తుంది. అది వస్తువుల పట్ల కానివ్వండి, అంటే మీ బంధాల పట్ల కానివ్వండి, దేని పట్ల అయినా సరే ఒక భావం, మీకు ఉండవలసిన భావము, మీరు ఆరాధించే దైవం పట్ల ఆ సర్వస్వ శరణాగతి భావం ఉండాలి. అమ్ముంది నాకు, నాకు భయం లేదు, ఈ ధైర్యం, ఈ భావన ఉండవచ్చు. ఆ భావన మిమ్మల్ని ఉన్నత స్థితిగా తీసుకెళ్తుంది తప్ప మీకేమీ ఉంచదు. కాబట్టి ఆ భావం తప్ప అన్యం ఉండరాదు ఉపాసకులు. మామూలుగా కూడా ఉపాసన లేకపోయినా ఆ భక్తి భావం గనక దృఢంగా ఉన్నప్పుడు ఈ అసుర భావనలు మనకు కలగవని అర్థం. అసుర శక్తులు మననేమి చేయలేవు. చక్కగా మనము ముందుకు వెళ్ళవచ్చు. సంకల్పం మాత్రమున ఉద్భవించి రాక్షస సంహారం చేసిన పరమేశ్వరి స్వరూపురాలు బాలాద్రిపుర సుందరి యొక్క అంటే ఈ బాలాద్రిపుర సుందరిని ధ్యానం చేసినా కూడా అంతా శుభం జరుగుతుంది అని చెప్తున్నారు. సకల అభీష్ట ప్రదాలు గారు. అంటే మరి అమ్మ అంటే కొన్నిటి చెప్పారు. ఇప్పుడు శ్యామల వీళ్ళందరికీ మనకి అమ్మ స్వరూపం నిజంగా వాళ్ళు కూడా అందులోంచే వచ్చారు. అంటే ఒక ఎలా ఉంటాయి అంటే మన దేవతా స్వరూపాలు కొన్ని ఈ శ్యామల, వారాహి ఇవన్నీ కూడా తాంత్రికం ఎందుకన్నారు అంటే వీళ్ళందరూ కూడా ఈ కేవలం ఈ సంహారానికి దానికి మాత్రమే. అయితే బాల అనేది అమ్మ యొక్క బాల స్వరూపం. వారు అమ్మ నుంచి వచ్చిన వారే, అందులో ఏం సందేహం లేదు. కానీ వారు నిర్వహించే దానిని బట్టి, ఒక ఆఫీసులో వారి పని ఏది చేస్తారో దానిని బట్టి వారికి ఒక డెసిగ్నేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది అంతే. అయితే అమ్మ దగ్గర ఎందుకున్నారు తాంత్రికం మంచిది కానప్పుడు అంటే అమ్మకి నిజంగా ఇదంతా ఉందండి లేదు. అమ్మే అమ్మ అన్ని చేయగలుగుతుంది. అయితే అమ్మే అన్ని చేస్తోంది అంటే వినేవాడు కనండి ఏదన్నా, ఎందుకంటే పుర్రెక్కో బుద్ధి అని చెప్పుకున్నాం కదా. అందువలన అమ్మ తన యొక్క సైన్యాన్ని చూపించింది. ఇంతమంది 64 కోట్ల సైన్యం అనేదో చెప్పారు కదా. అలా కొన్నిటికి కొంతమంది నాయకత్వం వహిస్తారు. వీళ్ళందరూ అని అన్నప్పుడు వీళ్ళకి నాయకత్వం అంటే ఇందాక మనం ముందర చెప్పిన శ్యామలాదేవి, వారాహి వీళ్ళందరూ అమ్మకి కుడి ఎడమల్లో ఉండి ఆ అమ్మ యొక్క రథంలో అలా ఉన్నప్పుడు వాళ్ళందరివి అమ్మ ఇచ్చిందని మనకి చెప్పలేదు.
బాలా త్రిపుర సుందరికి మటుకు తన రథాన్ని ఆయుధాలని అలా ఇచ్చిందని చెప్పి. అంటే ఇక్కడ ఈ సూక్ష్మం అర్థం చేసుకోవాలంటే కొంత ఉన్నత హృదయం ఉండాలి. ఏంటంటే వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇచ్చింది అలాంటివి అనకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఉంది, మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళ పిల్లలకి కొంచెం ఇదిగా చేసి మీకన్నా చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి కొంత ఇది చేస్తారు కదా, పెద్దవాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. శ్యామల వీళ్ళందరూ కూడా మనకి చిన్నపిల్లలుగా వాళ్ళని చెప్పాలి. ఇక్కడ పర్టికులర్ గా మనకి నవ అని చెప్పారు. ఇంకొకటి అమ్మ యొక్క దాంట్లో వచ్చా అని చెప్పారు. అమ్మే ఆవిడికి ఇచ్చింది అని, సృష్టించింది అలా. అంటే ఇక్కడ వాళ్ళ పుత్రులు కదా, పుత్రులని తన పుత్రికే సంహరించాలని అనుకుంది. ఇక్కడ అంతా కూడా స్త్రీశక్తి కాబట్టి బాలా త్రిపుర సుందరి వచ్చింది. విఘ్నేశ్వరుడు కూడా వస్తాడు, కంగారు పడతాడు. కాబట్టి ఇక్కడ ఏమండి లాజిక్ కుదరట్లేదంటే, లాజిక్లకు అందేది కాదు అమ్మ. ఆ సూక్ష్మాలు అర్థం చేసుకోవాలంటే మనసు కొంత ఉన్నత స్థితిలోకి వెళితే అమ్మే శరణం అనుకున్నప్పుడు తప్పకుండా సూక్ష్మాలు అర్థమవుతాయి. అందువల్ల బాలా త్రిపుర సుందరిని మీరు అర్చించినా మీకు అన్ని అభిష్టాలు తీరుతాయి. ఆవిడ వేరు కాదు అని ఇవన్నీ అమ్మ ఏర్పరిచిందండి, అంతే. ఎలా అయితే కృష్ణ పరమాత్మ 4 జాతులు అంటే ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నా నుంచే ఆవిర్భవించాయ్యా అని ఆయన చక్కగా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణులు మొహం నిండే వచ్చారు అనడానికి లేదు. అసలు రూపం లేని వాళ్ళకి ఇక్కడి నుంచి ఎందుకు వచ్చారు అందుకనే అనే ఎలా ఉంటుందండి? నువ్వు ఎలా అనగలుగుతావు? నీ కోసం విశ్వరూపం చూపించడానికి ఆయన ఒక రూపాన్ని ధరించాడు, ధరించి చెప్పాడు ఇలాగా అని. అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఏదో ఈ యొక్క జాతికి అలా అని కాదు, బ్రాహ్మణ వంశం అని కాదు, లక్షణాలు చెప్పాడు ఆయన. ఈ లక్షణాలతో ఉంటే వాడు బ్రాహ్మణుడు, వాడు నా ముఖం నుంచి ఆవిర్భవించాడు. క్షత్రియుడు అంటే లక్షణాలు చెప్పాడు, వైశ్యుడు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు చెప్పారు. సరే, మన వంశాలు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఒక మంచి మాట చెప్పలేని వాడు, ఒక ఇది చెప్పలేని వాడు బ్రాహ్మణుడా, రక్షించే ధైర్యం లేని వాడు క్షత్రియుడు అవుతాడా? ఇలా రకరకాల వ్యాపారం అంటే ఇది. ఆయన కొన్ని పద్ధతులు ఏర్పరిచాడు. కృష్ణ పరమాత్మ అనండి, పరబ్రహ్మం అనండి, ఈ సృష్టికి మూలమైన పరబ్రహ్మం అలా ఏర్పరిచాడు. వీళ్ళు ఆయన ఎన్ని లేవు ఆయన దగ్గర. వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయాలి, కాబట్టి వీళ్ళని అలా అనాలి. మంత్రం చెప్తూ రక్షించేవాడు బ్రాహ్మణుడు. ఆపద సమయంలో ఎదిరించి నిలబడి రక్షించేవాడు అంటే రాజ్యం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే క్షత్రియుడు దేశాన్ని రక్షించేవాడు. వ్యాపారం నిజాయితీగా ధర్మయుతంగా వ్యాపారం చేసేవాడు వైశ్యుడు. అయితే వీటన్నిటికీ కూడా సహన శక్తి కలవాడే 4వ జాతి వాడు. మనం 4వ జాతి అనగానే చాలా హీనంగా శూద్రుడు అంటాం. సూతమహాముని అక్కడి నుంచే వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా అలాంటివేం చెప్పలేదండి. అంటే బాగా సహన శక్తి ఉన్నవాడు శూద్రుడు అన్నాడు అంతే. అది జాతికి అంటరాని జాతి కాదు. మామూలుగా దాని అర్థం ఏమిటంటే సహన శక్తి కలవాడు. ఒక సేవ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా అన్ని అరేంజ్, వీటన్నిటికీ చాలా సహనం కావాలి. కాబట్టి ఆ సహన శక్తి కలవాడు. అందుకే కాళ్ళ నుంచి వచ్చాడన్నారు. కాళ్ళు అలసిపోయానని పని చేయాలంటే కాళ్ళు నొప్పులు అంటే ఏం పనులు చేస్తారండి? చేతులు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ కాళ్ళు అలసిపోయాయి, నువ్వు పని చేయగలవా? ఏది చేయలేవు. ఆ సహన శక్తి అనమాట. అందుకనే కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారన్నాడు. పరమేశ్వరుని యొక్క రూపం నుంచే వీళ్ళందరూ వచ్చారు. కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పేశారు. అదే విధంగా అమ్మ యొక్క దానిలో అంటే సాక్షాత్ అమ్మ ఆ 9 ఏళ్ల రూపం పొంది, వాళ్ళు పుత్రులు కదండి, పుత్రులను సంహరించడానికి ఆవిడ తన పుత్రిగా అనగానే ఇక్కడ మళ్ళీ వేరే భావం రావడానికి వీల్లేదు. అమ్మ చిన్నగా కనపడితే పుత్రిగా, అంతే. పెద్దగా కనపడితే అమ్మే, అంతే తప్ప మళ్ళీ వేరే భావనలు తీసుకోకూడదు. కానీ రాక్షస భావాలు ఇక్కడ పుత్రుడు భండాసురుడికి పుత్రులు అన్నారు.
మీ ఆలోచనలు ఒక దాంట్లో నుంచి ఒకటి ఒకటి ఎన్ని అవి మీకు తెలియందిగా. మీ ఆలోచనలన్నీ, మీ పనులనండి అసుర భావనలు నేను చెప్పేది. ఎలా ఇదవుతాయో మీకు తెలియదు కదా. అవే పుత్రులు అంటే, వేరేగా ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చాయి అని ఏం లేదు అక్కడ. ఇవే పుత్రులు అంటే. సంకల్పం మాత్రమే ఉద్భవించింది ఆవిడ. ఈ మాట మర్చిపోరా. అందుకని అమ్మ సంకల్పం చేసింట, సరే భండాసురుని పుత్రులను సంహరించడానికి ఒక పిల్ల వస్తే బాగుంటుంది అనుకున్నారు. అంతే, ఇలా బాలా త్రిపుర సుందరి వచ్చింది. సంకల్పం మాత్రం అమ్మ. అందుకని అమ్మ సంకల్పించి వచ్చింది కాబట్టి ఆవిడకి ఈ శక్తులు ఉన్నాయి అని. సర్వాభిష్ట ప్రద మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. మరి అంత గ్యాప్ ఇవ్వక్కర్లేదు. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. అయితే ఇక్కడ కొంచెం నామాలు విరచిత విషంగ వధతోషిత. ఈ నామానికి విశుక్ర ప్రాణహరణ శ్రీ గణేశ్వర. సరే, ఇప్పటికిక్కడ ఇలా చెప్పుకోండి, పర్వాలేదు, మన దీనివల్లే. ఇక్కడ ఒక నామం అటు ఇటు అయిందని అంటారు, పర్వాలేదు. ఏదున్నా కూడా మనకి అమ్మ ఆరాధనే ముఖ్యం కాబట్టి దాని గురించిన పెద్ద చింతలు అక్కర్లేదు. సో మంత్రిణ్యంబా విరచిత విషంగా వధదోషిత. మంత్రిని చేయబడిన విషంగుని వధను విని పరమేశ్వరు, విషంగుడు అనేవాడు సంహరించబడ్డాడు. ఈ విశుక్రుడు విషంగుడు ఈ ఇద్దరు కూడా భండాసురుని భుజముల నుండి పుట్టారట. విషంగుడు అనేవాడు శ్యామలాదేవి మీదకి దండెత్తాడు. ఆ శ్యామలాదేవి అతన్ని సంహరించి. ఇలా ఏంటండి ప్రతిదానికి అమ్మ సంతోషిస్తుందా అంటే అర్థము, మీరు మీకు కావలసిన వస్తువులనండి, లేక మీకు ఇష్టమైనవి ఏవైనా సరే ఒకదాని తర్వాత ఒకటి కొనుక్కోవటమో పొందటమో జరిగితే సంతోషిస్తూ పోరండి. మనసులో ఆనందం లభిస్తూనే ఉంటుందా, ఉండదా? ప్రతి పండుగ ఆనందం పెరిగింది కదా. ఆనందం పొందకుండానే బట్టలు కొనుక్కుంటున్నారా? కొనుక్కోరు కదా. లభించట్లా. అట్లాగే ఒక్కొక్క రాక్షసుడు సంహరించబడినప్పుడల్లా ఆవిడకు ఆనందం పెరుగుతుంది. ఇప్పుడు మీ మనసుకి ఆపాదించుకోండి. మీలో గుణాలు నశిస్తున్నాయి అనుకోండి, మీలో ప్రేమభావం వచ్చినప్పుడు మీకు ఆనందం లభించిందా? ఏం లభించింది? కోపంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలిగారా? లేదు. వాళ్ళ మీద కావచ్చు, వాళ్ళ మీద కావచ్చు, ఎవరి మీద అయినా సరే మీకు ఏదైనా వేరే భావం కలిగినప్పుడు ఆనందం కలిగిందా? కలగలేదు. మీలో ప్రేమ కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు అది పెరుగుతోంది కదా. అందుకని ఇక్కడ ప్రతిసారి అమ్మ ఆత్మస్వరూపిణి. అందుకని ఒక్కొక్క ఆ యొక్క రాక్షస సంహారం జరిగినప్పుడల్లా ఆవిడ ఆనందిస్తోంది అని అంటే అర్థం, మీలో అమ్మ శక్తి పెరుగుతుంది. రాక్షస గుణాలు తగ్గిపోతున్నాయి అనుకోండి, ఆనందం పెరిగినట్టే కదా. ఇప్పుడు కోపం రావటం లేదండి అంటే ఎంత హాయిగా ఉన్నారండి. కోపం రావడం లేదు అన్నప్పుడు ఆనందం కలిగింది కదా. అంటే ఉన్నది, కలిగినది కాదు. ఎప్పుడైతే అది సంహరించబడిందో, ఇప్పుడు ఇంట్లో ఒక ప్లేస్ ఖాళీ చేశారనుకోండి, ఒక ఏదో ఉంది అక్కడ, చేత్తో లేకపోతే ఒక సోఫాను ఏదో ఉంది, తీసేస్తే ఆ ప్రదేశం ఎంత హాయిగా ఉందండి. అమ్మాయి ఎంత విశాలంగా ఉందో అనుకుంటారు. విశాలత్వమే ఆనందం కదా. ఎంత హాయి. మరి అదే ఇక్కడ చెప్పారు, వేరేగా ఏమీ లేదు. కాబట్టి మీరు ఏమిటంటే ప్రతిసారి అమ్మ ఆనందిస్తుందా అనక్కర్లా, ఆనందించదండి. మరి మీరు మంచి పనులు చేసినప్పుడు, మీరు చిన్నప్పుడు లేదా మీ పిల్లలు చేసినప్పుడు మీరు ఆనందించలా? వెరీ గుడ్ నాన్న అని. ప్రతి సబ్జెక్ట్ లో మంచి మార్కులు వచ్చినప్పుడు ఎంత ఆనందం పొందారు, అబ్బో అబ్బో అని. అందుకని శ్యామలాదేవి సంహరిస్తే ఆవిడ ఆనందించి. ఇహ విషంగుడు అంటే ఏమిటి? విషయాలను పట్టుకునేవాడే విషంగుడు.
విషయములు విషములు అన్న సంగతి అద్వైతంలో చాలా సార్లు మీరందరూ విన్నారు. విషయం లేకపోతే విషం ఎందుకండి? ఒక విషయం పట్టుకున్నారు అనుకోండి, ఇక చాలు కదా, ఏం తెలుసు కదా విషం అంటే ఏంటో. అంటే మీ బుద్ధి దానిని ఎలా పట్టుకుందో దాని ప్రకారం అది విషమా అమృతమో తెలిసిపోతుంది. అందులో సందేహం ఏముందండి? మీకు అందరికీ అనుభవమే అది. మీకు ఇష్టమైతే అమృతం, ఇష్టం లేకపోతే విషయం ఉన్నప్పుడు వచ్చింది. విషయం ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. నేను లేనప్పుడు అవన్నీ ఎందుకు వచ్చాయండి? చెప్పుకున్నాం కదా, పచారీ కొట్లు ఉన్నప్పుడు ఏ గొడవ లేదు, కావాల్సినవి తెచ్చుకున్నారు, వచ్చేసారు, వాడికి లిస్ట్ ఇచ్చారు, అయిపోయింది. సూపర్ మార్కెట్లో వచ్చాక ఏం జరుగుతుందో తెలుసు కదా. కాబట్టి ఈ ప్రాపంచిక విషయాల్లో ఇష్టం ఉన్నవాడు చరించేవాడు అని అర్థం. విషయములందు విషపూరిత దృష్టి గలవాడు విషముడు. విజ్ఞాన దృష్టి విశేషమగు రాజశ్యామలను మంత్రిని దేవి యొక్క, అంటే ఇక్కడ ఆ మంత్రిని దేవిని ఉపాసించడం అని కాదా, వాడిని సంహరించిన ఆవిడ పేరు చెప్పారు కాబట్టి ఆవిడని కూడా ఉపాసించవచ్చు. ఏది వచ్చినా వాళ్ళని ఉపాసించమనే చెప్తారు. కాబట్టి మొన్న చెప్పినట్టుగా ఏదో ఒక విషయం నశించడానికి ఎందుకండి మనం పట్టుకోవటం? ప్రాపంచిక విషయాలు ఒకటి, క్రోధాలు ఒకటి, ఇవన్నీ ఒకటి, ఇలా విడివిడిగా అక్కర్లేదు. అందుకే అమ్మను పట్టుకుంటే అన్ని ఒకేసారి సిద్ధిస్తాయని చెప్పటం. కాబట్టి మంత్ర ఉపాసన చేస్తారు కొంతమంది, అంటే ఈ ప్రాపంచిక విషయాల్లో ఆధిక్యత కోసం. ఆధిక్యతే కదా అందరికి కావాలి, పదవులు కావాలి, ఇంకా సరే ఇక చెప్పక్కర్లేదు ఎన్ని కావాలి, అవి సంపాదించాలి అంటే కొంత మంత్ర ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. మీరని అంటారు ఎందుకు, ఉన్నారు. సరే, వాళ్ళ జోలికి వెళ్లకుండా, విషయాలు విషమని మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయాల జోలికి అంటే వెళ్లకుండా అవ్వదు, వ్యవహారం జరుగుతుంది, బాహ్య వ్యవహారం. కానీ దానిని వీడు చూసినట్టుగా విషపూరిత దృష్టితో చూడకుండా పాజిటివ్ తో చూడండి. అంటే ఒక పాజిటివ్ దృక్పథం నీలో ఉండాలి. అది మంచా చెడా అనేది తర్వాత, ముందర ఆ దాని యందు, ఆ విషయం అందు ఏదైనా సరే, మీకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, లేదా స్వీట్ చేసుకున్నారు, లేదా షాపింగ్ వెళ్ళారు, ఇంకోటి వెళ్ళారు. అయితే అయ్యో నేను షాపింగ్ వెళ్ళి నాకు విషపూరితం అంటే ఎందుకు ఉంటదండి? 1000 రూపాయలు ఇస్తే 4000 పెట్టుకుంటే క్రెడిట్ కార్డు ఉందని, అది విషయం అవ్వలేదా? అయిందా లేదా? ఎందుకు క్రెడిట్ కట్టాల్సిందే ఎవరు? అది అందుకని ఇక్కడ స్వవిషయాల్లో కూడా విషపూరితం అంటే ఇవే. అంటే మనకి అందుబాటులో లేని దాని గురించి అరులు చాచటం అనే తెలుగు సామెత ఉంటుంది. నీకు ఎంతనో అంతలో ఉన్నా అనుకోండి, ఆనందం లభిస్తుంది. దానికి మించిందైతే ఎప్పుడు అలా చేసుకోకూడదు. మీకు ఎంత ఉందో, అంటే మీ యొక్క స్థోమత అనండి, ఏదైనా అనండి, ఏ విషయంలో అయినా సరే, పని చేసే విషయంలో కాదు, ఖర్చు పెట్టే విషయంలో కాదు, దేని విషయంలో అయినా సరే, అతి సర్వత్రా వర్జయేత్, అతి ఎప్పుడూ పనికిరాదు. కాబట్టి ఎంతలోనే అంత ఉంటే ఆనందంగా ఉండగలుగుతారు, అది ఏదైనా సరే. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, నామంలోనే తెలిసిపోతుంది. విశుక్రుడు అనేవాడిని వారాహి దేవి సంహరించారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. కాబట్టి ఆ విశుక్రుడు అనేవాడిని, అంటే ఈ ఇద్దరు కూడా భుజముల మీద వచ్చారు. పోనీ మీరు మామూలుగా తీసుకుంటే చేతులతో పనులు చేస్తారనుకున్నారు అనుకోండి, ఒకరిని హింసించటం కానివ్వండి, ఒకరిని దండించటం అనేది మరి ఎలాంటిదో తెలుసు కదా. కాబట్టి ఈ శ్యామల ఇక్కడేమో వారాహి దేవి వచ్చింది. వారాహి దేవి వచ్చి వాడిని సంహరించింది. అప్పుడు అమ్మ మళ్ళీ సంతోషించింది ఆ యొక్క పరాక్రమానికి. భండాసురుని సోదరుడు విశుక్రుడు, యువరాజు, సర్వ సైన్యాధిపతి అయి దండనాథ అను పరోక్ష నామం గల వారాహి దేవిచే విశుక్రుడు హతుడయ్యాడు. బండాసురుడు అంటే వీడు తాంత్రికం అని చెప్పుకున్నాం కదా. ఈ రాక్షసుడు వాడు ఏం చేశాట, ఆవిరి తన నోటి ఆవిరి, అంటే రకరకాలండి,
అవి వినడానికి కొన్ని మనకి కొంచెం ఇదిగా అనిపిస్తాయి. అలా దాంట్లోంచి ఒక సోదరిని సృష్టించండి. సృష్టించి మరి వాడు రాక్షసుడు కదా, ఇంకో రాక్షసుడికి ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళకి పిల్లలు పుట్టారట 8 మంది. వీరు భండాసురుడి సైన్యమున సేనానాయకులై యుద్ధానికి వెళ్ళారు. వారాహిదేవి చే విశుక్రుడు, అశ్వారూఢ చే ఉలాకజిత్తు. సరే, అంటే ఈ అమ్మవారివి కూడా మనకు కొన్ని చెప్పారు కదా. వీళ్ళు ఈ సైన్యంలో ఈ సైనికులు వాళ్ళందరూ సంహరించబడ్డారు. వాళ్ళ పేర్లు ఎందుకులేండి ఇక్కడ ఆపేశారు. కాబట్టి అర్థం ఏమైందండి, ఎన్ని అసుర శక్తులు వచ్చాయో అన్ని దైవీ శక్తుల చేత అవి సంహరించబడ్డాయి. ఇది బాగా గమనించవచ్చు. అంటే నీలో దైవిక శక్తి పెరుగుతున్న కొద్దీ నీలో ఉన్న ఆ అసురీ గుణాలు సహజంగానే నశించిపోయి మరలా రావు. చనిపోయిన వాడు మళ్ళీ బతుకొస్తాడంటండి, రాడు కదా. అలాగే దైవికాన్ని వచ్చింది మనకి, ద్వైత వృత్తులు అని. కాబట్టి మీలో దైవిక శక్తి పెరుగుతున్న కొద్దీ, అంటే ఆ మీరు ఆరాధించే దైవము ఎందు మీకు ఆ యొక్క శ్రద్ధాభక్తులు పెరుగుతున్న కొద్దీ మీలోని ఆ చెడు గుణాలు నశిస్తాయని అర్థం. కొంత వయసు వచ్చేసరికి, అంటే పూజలు అవి చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంత వయసు వచ్చేసరికి కొంతమంది మామూలు వాళ్ళకు కూడా జరగచ్చు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఎక్కువగా చక్కగా శ్రద్ధాభక్తులతో పూజలు చేసుకునే వారికి ఒక వయసు వచ్చేసరికి వారిలోని క్రోధం కానివ్వండి ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ అయిపోయి ఈ యొక్క ప్రేమగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వారికి తెలుస్తూ ఉంటుంది అనమాట, అయ్యో మనం ఇలా ఉండకూడదు, వేరే వాళ్ళతో చక్కగా ఉండాలి, అధర్మం చేయకూడదు, ధర్మంగా ఉండాలి, న్యాయం ఉండాలి. ఇలాంటివన్నీ కొన్ని భావనలు వాళ్ళలో వస్తాయి, ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేసిన వారికి మాత్రమే. అమ్మ ఉన్నది ఉన్నది అనుకోవాలి. అలా కాకుండా నేను కదా పూజ చేస్తున్నాను, నాకు కదా భక్తి ఉందని ఆర్భాటాలకు పోతూ నలుగురు గుర్తించారా లేదా నా పూజలు అని చేసేవారికి కాదు. వాడి గుణాలు ఎందుకు నశిస్తాయండి? వాడి గుణాలు పెంచుకున్న ఆర్భాటం అనేది కూడా ఇంకో అసుర శక్తి. అందువల్ల అది కాదు. కాబట్టి ఇక్కడ మీలో దైవిక శక్తి అంటే అర్థము, మీరు ఆ శ్రద్ధాభక్తులు ఆ అమ్మయందు మీరు ఆరాధించే దైవం అందు కనుక పెట్టి వారే అన్నిటికీ మూలమని మీరు భావన చేస్తూ ఎప్పుడైతే మీరు చేస్తారో ఆరాధన, తప్పకుండా మీలోని ఈ అసుర శక్తులన్నీ కూడా నశిస్తాయి. ఆలోచనలు నశిస్తే ఇంకేమున్నాయండి అసుర భావనలు? వాడు చెడ్డవాడు అన్న భావన మిమ్మల్ని ఎన్నో చేయిస్తుంది. ఒకటి మీద మీకు ప్రేమ ఉందనుకోండి, అధర్మం చేయిస్తుంది అది మిమ్మల్ని. అధర్మం చేయడానికి ఇది చేయదండి, మీకు ఇష్టమైన వాళ్ళ గురించి మీరు చెయ్యరు, ఏం పర్వాలేదులే అనుకోరు, అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ విశుక్రుడు అహంకార స్వరూపుడు, సంసార లంపటుడు, కాబట్టి వాడు కూడా నశించాడు. అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కొక్క గుణాన్ని చెప్తున్నారు. ఇందాక విషయాలు అన్నారు, ఇక్కడ అహంకారం, సంసార లంపటం అంటే నేను అన్న భావన, సద్వృత్తులచే దుర్వృత్తులు నశిస్తాయి, ఆత్మస్వరూపిణియకు పరమేశ్వరి అప్పుడు లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి మంచి పనులతోటే కదండి చెడువి నశిస్తాయి. అందుకే పిల్లల్ని కనుక మీరు చిన్నప్పుడే వాడిని ఒక మంచి మార్గంలో పెట్టడానికి వాడిని కోపట్టం కానీ ఇలాంటివి చేశారనుకోండి, వాడు చెయ్యడు కదా. తోటకూర కథ తెలుసు కదా మీ అందరికీ. సరే, అయితే ఒక తల్లి కొడుకులు ఉండేవారు. ఆ కొడుకు ఏం చేశాడు, చిన్నప్పుడు పక్కింట్లోంచి తోటకూర ఎత్తుకొచ్చాట. ఎత్తుకొచ్చినప్పుడు తల్లి కోప్పడాలి, తప్పు అలా చెయ్యకూడదు అని దండించాలి. అలా కాకుండా ఆ తల్లి, ఆహా ఎంత బాగా తెచ్చావురా, చాలా గొప్పవాడివి నువ్వు, వెరీ గుడ్ అంతే. ఇక వాడు అలా చేయటం మంచిదే అనుకున్నాడు. వాడు పెద్ద అయ్యేసరికి వాడు గజ దొంగ అయ్యాడు. రాజుగారు పట్టుకుని వాడికి మరణ శిక్ష వేశారు.
అప్పుడు వాడు అన్నట చివరి కోరిక అడుగుతారు కదా, రాజుగారికి చెప్పాట మా అమ్మని పిలిపించండి అని. సరే రాజుగారు పిలిపించారు. వాడు అన్నట మా అమ్మ 4 కోసేయండి ఫస్ట్ అన్నాడు. అందరు ఆశ్చర్యపోయారట ఇదేమిటి అని. అంటే వాడు చెప్పాడు, మా అమ్మ చిన్నప్పుడు నేను తోటకూర దొంగతనం చేస్తే నన్ను మెచ్చుకుంది, ఆ తర్వాత కూడా మెచ్చుకుంది నన్ను, అందువల్ల ఈరోజు నేను ఇంత పెద్ద దొంగనయ్యాను. అంటే మరణం తొందరగా వచ్చింది కదా మరి. రాజుగారు నువ్వు పట్టుకుని నన్ను, అదే మా అమ్మ చిన్నప్పుడు నన్ను దండించి ఉంటే నేను ఈరోజు దొంగ అయ్యేవాడిని కాదు, కాబట్టి మా అమ్మ నాలుకను కోసేయండి అన్నాడు. అది సంగతి. అంటే ఆ యొక్క ఇక్కడ తల్లి కొడుకులను ఒక బంధాన్ని చూపించారు. నీకు చెడు అని తెలిసినప్పుడు వెంటనే దానిని కనుక నీలోంచి ఉపసంహరించుకుంటే ఆ చెడు పెరగకుండా ఉంటుంది. దాన్ని మొదట్లోనే ఖండించుకోవాలి. అలాగే మీ పిల్లలనండి, మీ బంధువులు అంటే మీ మాట వినేవాళ్ళు, వాళ్ళల్లో చెడు లక్షణం ఉన్నప్పుడు గనక వెంటనే దానిని గనక మీరు దండించగలిగితే అప్పుడు వాడిలోని అసుర లక్షణాలు పెరగకుండా ఉంటాయి. అందుకని తోటకూర కదంటే ఇదేనండి. అంటే మనకి ఎప్పుడైతే మనలో అనండి బంధువులు అలా మనం అన్వయించుకుంటే మనలో ఎప్పటికీ అసుర భావనలు కలగవు అని. సరే, నామాలు రేపు చెప్పుకుందాము. శుభం భూయాత్.